నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం లడ్డు చేశాను. ఎలా చేశానో ప్రాసెస్ చూసేయండి. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని బాగా వాష్ చేసుకొని రాత్రంతా నానబెట్టుకున్నాను. నేను కొంచెం మీడియం సైజులో ఉండే సగ్గుబియ్యం తీసుకున్నాను. చిన్న సైజులో ఉండేవైనా ఆర్ ఇంకా పెద్ద సైజులో ఉన్న సగ్గుబియ్యం తీసుకున్నా పర్లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మన సగ్గుబియ్యం ఇలా నానిపోయి ఉంటాయి. ఈ సగ్గుబియ్యాన్ని ఒక స్టెయినర్లో వేసుకొని నీళ్లు మొత్తం వంపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 to 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని కరిగించుకున్నాను. ఆ నెయ్యిలో కొన్ని కాజు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ముకుడులో సాబుదానా వేసుకోవాలి. ఆ నెయ్యిలో సాబుదానా కలిసేలాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. కాసేపు మిక్స్ చేశాక సాబుదానా ఉడకడానికి కొంచెం కొంచెంగా వాటర్ స్ప్లిట్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ వాటర్ పోయకూడదు, కొంచెం కొంచెం పోసుకుంటూనే మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా ఒక 5 minutes మిక్స్ చేస్తూనే ఉండాలి. 5 minutes తర్వాత వైట్ కలర్లో ఉన్న సాబుదానా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు అందులో బెల్లం వేసుకున్నాను. సగ్గుబియ్యం ఏ కప్పు క్వాంటిటీ తీసుకున్నానో అదే కప్పు క్వాంటిటీతో బెల్లం తీసుకోవాలి. మనం స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువ తినాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. బెల్లం అందులో వేసుకున్నాక అది కరిగేదాకా కలుపుతూనే ఉండాలి. ఒక 2 minutesలో కరిగిపోతుంది త్వరగానే. బెల్లం కరిగాక అందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఈ టైంలోనే మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. కాజు, కిస్మిస్, బాదం ఏదైనా వేసుకోవచ్చు. నేను ఓన్లీ బాదం చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా ఫస్ట్ నుంచి కూడా గ్యాస్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇలా బెల్లం మొత్తం దగ్గర పడేలాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా మిక్స్ చేస్తూనే ఉండాలి. ప్యాన్ నుంచి సపరేట్ అయిందంటే మిక్స్చర్ రెడీ అయిపోయినట్టే. అప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం వేడి తగ్గే వరకు చల్లారబెట్టుకోవాలి. ఒక 5 minutes చల్లారాక కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా, అప్పుడు మన హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ రాసుకొని లడ్డులాగా చుట్టుకోవాలి. కొంచెం స్టిక్కీగా ఉంటుంది కదా, అందుకే కొంచెం ఆయిల్ రాసుకుంటే స్టిక్కీగా ఉండదు. లడ్డు కూడా బాగా ఫామ్ అవుతుంది. అలా అన్ని లడ్డూలు చేసేసుకోవాలి. ఆ లడ్డు పైన మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న కాజు ఉంది కదా, అది గార్నిషింగ్ గా పెట్టుకున్నాను. ఇలా అన్ని లడ్డూలు తయారు చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes అలా గాలికి పెట్టేసేయండి. అప్పుడు కొంచెం గట్టిగా అవుతాయి. ఈ లడ్డు టేస్ట్ చాలా టేస్టీగా ఉంది. మనం బెల్లంతో కాకుండా షుగర్తో కూడా చేసుకోవచ్చు. నేను హెల్దీ వేలో బెల్లంతో చేశాను. బట్ ఈ లడ్డు షుగర్తో కన్నా బెల్లంతోనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడ్డానికి జెల్లీగా చాలా బాగుంటుంది లడ్డు. అండ్ ఈ లడ్డు చేసుకోవడానికి ప్రాసెస్ మొత్తం ఒక 15 minutesలో అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సాబుదానా లడ్డు మీకు నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. సీ యూ విత్ ద నెక్స్ట్ రెసిపీ. బాయ్.